కళాశ్రీ ఆర్ట్ టెంపుల్లోనికి సుస్వాగతం. నేను మీ కేశవ గురుస్వామి. ఈరోజు ఒక ముఖ్యమైన మౌన సంకేతాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఆ మౌన సంకేతము ధ్యాన స్థితికి మూలం. ఎందరో మౌన గురువులు ఉన్నారు, మౌన దీక్ష చేసే సాధు పుంగవులు ఉన్నారు. ఆ దీక్షలోనే మంత్ర సాధనతో, యంత్ర సాధనతో, తంత్ర సాధనతో అనేక రకముల మార్గములలో ఉపాసనతో అష్టసిద్ధులను కైవసం చేసుకుంటూ ఆ సాధువులు, మహర్షులు, నాగసాధువులు, అఘోరీలు ఇలా మన సనాతన ధర్మాన్ని పాటిస్తూ మౌన దీక్షలో ఉంటూ ఆ భగవంతుడి పైన ఏకాగ్రత చిత్తముతో సాధన చేస్తూ అంతర్ముఖ యాత్ర చేయటము మన సనాతన ధర్మంలో ఒక ముఖ్యమైన భాగం. ఆ అంతర్ముఖ యాత్ర శారీరకంగా బాహ్యంగా వెళ్ళేది ఒక పద్ధతి. మనోయాత్ర, ఇన్నర్ ట్రావెల్ అని వెళుతుంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రపంచంలోనే మహోన్నతమైన మహాకుంభమేళా జరుగుతుంది. ఎక్కడా జరగనటువంటి విధంగా అనేక రకముల వేషధారణతో, క్షమించాలి వేషధారణ అని ఎందుకు అంటున్నానంటే, కొందరు ఉగ్రవాదులు ఈ కుంభమేళాలో ప్రవేశించడం వలన మన సనాతన ధర్మంపై వారు అపఖ్యాతి తీసుకురావడానికి ప్రయత్నాలు చేయడం వలన ఎక్కడో నిప్పులు రాజేస్తూ, తప్పులు చేస్తూ మన హిందూ ధర్మాన్ని వేలెత్తి చూపించేలాగా నడుచుకోవాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు. అది మన ధర్మం పైన, మన సనాతన ధర్మాన్ని కించపరుస్తూ చివరికి BBC ఛానల్ లాంటి వారు కూడా ఆ వేషధారణ, రకరకాల బూడిదను పూసుకొని తిరుగుతున్నారు అన్నట్టుగా మాట్లాడటం శోచనీయం. ఒక మదగజం వెళ్తుంటే మామూలుగా సునకాలు మొరుగుతూ ఉంటాయి, గంభీరంగా మదగజం ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది. అదేవిధంగా మన సనాతన ధర్మాన్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. ఇక అనేక మంది యోగులు, సాధు పుంగవులు ఈ విధంగా రావటము, ఆ బైరాగులు, అఘోరీలు వారి వారి సాధనలతో రావటము, నిజమైన వారు, సాధనలో ఉత్తీర్ణులైన వారు, శక్తివంతులైన వారు, వారు మన యొక్క సనాతన ధర్మాన్ని చాటి చెబుతూ అనేక మహిమలను చూపిస్తూ పవిత్ర స్నానం ఆచరిస్తున్నారు. మాఘమాసములో పవిత్ర స్నానం చేయటము మహోన్నతమైన కార్యక్రమం. ఆ స్నానమును ఆచరిస్తూ ఆశీస్సులు కూడా అందచేస్తూ ఆ గంగాజలంలోని మహోన్నతమైన శక్తిని, ఆ గంగా యమున సరస్వతి అనే త్రివేణి సంగమంలో మనకందరికీ అందచేస్తూ సూక్ష్మ శరీరాలతో, సూక్ష్మయానముతో పయనించి వచ్చి అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తూ ఎలా వస్తారో ఎలా వెళతారో తెలియని విధంగా వస్తున్నారు. ఇది ఈనాటికి సైంటిస్టులకి అంతు చిక్కని విషయం. హిస్టరీలో ఒక అద్భుతమైన మిస్టరీ అది. కాబట్టి వారందరూ ఎక్కువగా మాట్లాడరు. మన మీడియా మిత్రులు, పత్రికా విలేకరులు అనేక రకాలుగా వారిని ప్రశ్నిస్తూ ఇబ్బందులు పెడుతున్నా కొందరు ఆశీర్వదిస్తూ ఉంటారు, మరికొందరు రుద్రతాండవం చేస్తూ కొట్టడానికి కూడా రావచ్చు. మన సనాతన ధర్మంలో ఉన్న అతి శక్తివంతమైన యోగ విద్యలతో వారు రకరకాల విన్యాసాలు కూడా చేస్తుంటారు. వారి మౌన దీక్షను భంగం చేయకూడదు. అనేక అమావాస్యలు వస్తుంటాయి, కానీ ఈ రాబోయే అమావాస్య మాత్రం మౌని అమావాస్య అంటుంటారు. అంటే ఆ రోజున మౌన దీక్షతో ఉపవాసం ఉండి దానం చేస్తూ జపం చేసుకుంటూ పితృదేవతలను ఆరాధించడం, మన పూర్వీకులకు పిండ ప్రదానం చేస్తూ వారి ఆత్మలు మనల్ని దీవించేలా
అనుగ్రహించేలా చేసుకుంటూ మన వంశ పారంపర్యంగా క్షేమంగా ఎలా ఉండాలి అనే ఒక గమ్యాన్ని వారు సూచిస్తారు అగమ్యంగా ఉంటూ. ఈ మౌని అమావాస్య రోజున ముఖ్యంగా మనం చేయవలసింది, ఎక్కడైనా రావి చెట్టు దగ్గర కాకులకు ఓం పితృదేవాయ నమః అంటూ పిడికెడు అన్నము, పరమాన్నము, పొంగలి ఏదైనా పిడికెడు అన్నం పెట్టి ఆకాశానికేసి చూస్తూ పితృదేవతలారా మమ్మల్ని అనుగ్రహించండి అని కోరుకుంటే వారు తదాస్తు ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లు అని ఆశీర్వదిస్తారు. ఇది ముఖ్యమైన మౌని అమావాస్య. ఈ అమావాస్య రోజునే ఆ పితృదేవతలు మనల్ని కటాక్షించడానికి ఒక చక్కటి అవకాశం. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. సముద్ర స్నానం కానీ, నదీ స్నానం కానీ, తటాక స్నానము కానీ, చివరికి కూపమున్నా పర్లేదు ఆ బావి దగ్గర స్నానం చేయటము, ఇలాంటివి చేస్తే ఆ జలంలో అనేక దివ్య శక్తులు ఉంటాయి. వాటిని మనం స్వీకరిస్తూ పిండ ప్రదానం చేస్తూ పితృదేవతల అనుగ్రహం కోసం వారికి మనం చేయవలసిన తర్పణాలు వదలటం వలన వారి నుండి మనకు చక్కటి ఆశీర్వచనములు అందటము, శారీరకమైన దోషములు, అనారోగ్య దోషములు తొలగటము జరుగుతుంది. మరికొందరు ఏముందులే అని ఏదో ఫోటోకు దండం పెట్టుకుంటే చాలు, తల్లిదండ్రుల ఫోటోకు లేదు తాత ముత్తాతల ఫోటోలకు దండం పెట్టేసుకుంటే సరిపోతుంది అనుకుంటుంటారు. వారి ఆత్మలు మన చుట్టూనే ఉంటాయి, దీవిస్తూనే ఉంటాయి. కాబట్టి మనం సంకల్ప బలం చేసుకొని వారికి పిండ ప్రదానం చెయ్యాలి. యద్భావం తద్భవతి. ఆ పద్ధతిలో పితృదేవతలారా మమ్ములను అనుగ్రహించండి అని మౌని అమావాస్య రోజున గనక మీరు ప్రార్థిస్తే, ముఖ్యంగా రావి వృక్షం ఎక్కడైతే ఉందో అక్కడ ఆ రావి ఆకుపైన ఆవాల నూనెతో దీపం వెలిగించి ప్రార్థన చేసుకోండి. తిలాదానం చేయండి, గొడుగు దానం చేయండి, వస్త్రదానం చేయండి. వీలైతే వారికి పాదరక్షలు కూడా దానం చేయవచ్చు. సద్బ్రాహ్మణులకు ఇస్తే ఇంకా మంచిది. పితృదేవతలను అనుకొని వస్త్రద్వయం అంటాము, అటువంటివి సమర్పించండి. తప్పకుండా మీ పితృదేవతల అనుగ్రహం మీరు పొంది తీరుతారు. శుభంగా ఆ రోజంతా మీరు మౌన దీక్షలో ఉంటూ ఆ ఉపవాసం ఉన్నంత వరకు మౌన దీక్ష వీలైనంత వరకు పాటించండి. అనవసరమైన సినిమాలు చూస్తూనో ఇంకేదో కబుర్లతోనో గడపకుండా ఆ ఒక్కరోజు వారి కోసం కేటాయిద్దాం. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం.